తన యెషయా డాక్యుమెంట్ చెప్తే దానికి రికార్డెడ్ మరింత ఇప్పులూకరంగా చెప్పిన డాక్యుమెంటే మీకా చెప్పాడు. మీకా ఏం చెప్పాడు? ఆ పుట్టబోయే ఆ మెస్సయ్య ఎక్కడ పుడతాడంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, బెత్లెహేములో పుడతాడు. ఆ బెత్లెహేములో ఎక్కడ పుట్టాడో, కొంతమంది పాకలో పుట్టాడు అంటారు, కొంతమంది అక్కడ పుట్టాడు. అదేం కాదు, కానీ ఆయన బెత్లెహేములో ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పుట్టాడో తెలియదు. ఈదులో పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ప్రయాణంలో పుట్టాడో, మొత్తం మీద బెత్లెహేములో ఎక్కడో పుట్టాడు. ఎందుకంటే ఆ స్థలం అనేది దేవుడు పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. చేస్తే ఏం చేస్తారు? భక్తులందరూ కలిసి స్థలానికి పూజ చేస్తారు. మనోళ్ళు ఓడి చెప్తే ఓడి చేస్తారు. మనోళ్ళు స్థలానికి పూజ చేస్తారు. స్థలానికి పూజ చేసే వాళ్ళు లేరు. సిగ్గుమాల విషయం ఏంటి చెప్పిన, ఆ యెరూషలేము పోయి ఆ మట్టి తెచ్చుకుని టీలో కలుపుకుని తాగుతారండి. ఇప్పుడు వాళ్ళు ఎగిరే విధానాలు, వాళ్ళ గెంతే విధానాలు, వాళ్ళకి మనకి తేడా లేదు. రాను రాను మన వాళ్ళు కూడా ఎలా తయారవుతున్నారంటే, వాళ్ళ ఎగురులాట్లాగే మన ఎగురులాట్లు ఉన్నాయి. వాళ్ళ దేవుని ఊరేగిస్తున్నప్పుడు ఆ యొక్క ఆకారాల ముందు, ఆ సంబరాల ముందు ఎగురుతారు చూసారా, వాళ్ళకి అది తగును. ఎందుకంటే వాళ్ళ సంస్కృతులు అలా ఉన్నాయి, అది వాళ్ళకి తగును. వాళ్ళు అలా ఎగురారంటే అర్థం ఉంది. కానీ ఈరోజు చాలా మందిని మీరు గమనించండి, యేసు ప్రభు పేరు మీద ఎగిరేంత ఆప్షన్ బైబిల్ ఇచ్చిందా? యేసు ప్రభు పేరు మీద తాగి తందనాలాడే అవకాశం ఉందా? యేసు ప్రభు పేరు మీద అసలు ఇలాంటి సౌలభ్యం, ఇదిగో డ్యాన్స్ లేసిన ఎక్కడన్నా ఉందా? ఎక్కడా మనకు కనబడదు. అందుకే యేసు ప్రభు పేరు మీద డ్యాన్స్ చేస్తే కుదరదని డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఎవరి పేరు మీద మొదలెట్టారు తెలుసా? క్రిస్మస్ తాతని తీసుకొచ్చారు. నడుతున్నా, ఆయన మంచోడేనండి. ఆ క్రిస్మస్ తాత ఎవరైతే ఉన్నారో ఆయన మంచోడే, కానీ ఆయన పేరు అడ్డు పెట్టుకుని ఎగురుతున్నారే ఈ తాగుబోతే వ్యవహారాలు, వాళ్ళే సన్నాసిగాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, పనికి మాలలో నడుతున్నా. మనకు గౌరవం ఉంది. చిన్నపిల్లలు వేసారంటే ఒక అర్థం ఉంది.